వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు. కాట్రేడికొండ మండలం చెయ్యేరులో పింఛన్ల పంపిణీ. ధనిక రాష్ట్రాల కంటే ఏపీలోని ఎక్కువ పింఛన్లు ఇస్తున్నామన్న సీఎం. ప్రతి నెల 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామని వెల్లడి. చంద్రబాబు ప్రభుత్వంపై సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శ. వైసీపీ నేతలను తప్పుడు కేసులతో వేధిస్తున్నారని ఆక్షేపణ. పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆవేదన. ఇందిరా పార్క్ వద్ద నిరసనకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిలుపు. మాజీ సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు. నిరసన తెలుపుతూ ఎమ్మెల్సీ కవిత పిలుపు. జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు సన్నాహాలు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం. కవిత వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్. కవిత వ్యవహారం ఓ ఫ్యామిలీ డ్రామా అన్న బండి సంజయ్ విమర్శ. బీఆర్ఎస్ లో కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ నడుస్తోందనే ఎద్దేవా. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసే పనిచేస్తున్నాయనే ఆరోపణ. ఆపరేషన్ సింధు ద్వారా ఉగ్రవాదులతో పాటు వారు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారన్న నరేంద్ర మోదీ. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధు. ఉగ్రవాదులను పోషించే వారికి భారీ మూల్యం తప్పదని ప్రధాని హెచ్చరిక. రాణి అహలాబాయి 300వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం. అఖిల్ వివాహం. సీఎం రేవంత్ కు ఆహ్వానం. ఉదయం సీఎం నివాసానికి వెళ్లిన నాగార్జున అమల దంపతులు. తన కుమారుడి పెళ్లికి రావాల్సిందిగా సీఎం రేవంత్ కు నాగార్జున ఆహ్వానం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి చంద్రబాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో పర్యటిస్తున్నారు. బొమ్మిడివరం నియోజకవర్గం కాట్రేడికొండ మండలం చెయ్యేరులో పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. అనంతరం చెయ్యేరులో ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. పింఛన్లు పెంచుతామని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు 3,000 నుంచి 4,000కు పెంచామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే పింఛన్ల కోసం 34,000 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. పేదలకు ఎప్పటికప్పుడు పింఛన్లు పెంచిన ఘనత టీడీపీకే దక్కుతుందని ముఖ్యమంత్రి అన్నారు. 3 నెలలకు ఒకసారి ఇచ్చే పింఛన్లలో అదనంగా 9,176 మందికి ఇచ్చామన్నారు. దేశంలోని మరే ఇతర రాష్ట్రంలో ఈ స్థాయిలో పింఛన్లు ఇవ్వడం లేదని తెలిపారు. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అక్కడ స్థానిక సంస్థల్లో ఉండే నాయకులు అందరూ కూడా మీ దగ్గరకు వచ్చి మీకు ఆ పింఛనిచ్చే కార్యక్రమంలో భాగస్వాములైతే మీ కష్టాలు నేరుగా అర్థమవుతాయి. కష్టాలు తీర్చే మనస్తత్వం వస్తుంది. అందుకనే ఈరోజు రాష్ట్రం అంతా కూడా తెల్లవారితో నిద్ర లేస్తానే 6 గంటలకే మీ దర్శనం మా ఆఫీసర్లు, మా నాయకులు తీసుకున్నారంటే అదేని మేము చూపించే చొరవని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. భవిష్యత్తులో కూడా ఒకటే హామీ ఇస్తున్నాను. ఈరోజు కష్టపడుతున్నాం. మేము కష్టపడేది మీకోసరం కష్టపడుతున్నాం. పేదవాళ్ళ కోసరం కష్టపడుతున్నాం. ఈ పేదవాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే పింఛన్లు ఇస్తానే ఉంటాం. అవసరమైతే భగవంతుడు కనికరిస్తే పెంచుతాం. అదే సమయంలో ఇంకో పక్క చేప ఇవ్వడమే కాదు, చేపను పట్టుకునే విధానం నేర్పిస్తా. మీ అందరికీ మీ ఆదాయాన్ని పెంచుతానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఇంత మునుపు ఒక నెల కానీ ఎవరైనా వచ్చి తీసుకోకపోతే వాళ్ళకు పింఛన్ ఇచ్చేవాళ్ళు కాదు, ఎగ్గొట్టేవాళ్ళు. ఎక్కడుంటే అక్కడ పింఛన్ ఇవ్వడం. రెండోది, ఒక నెల తీసుకోకపోతే 2వ నెల, 3 నెలలు, ఆ మారిగా 3 నెలల వరకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క మీరు చూస్తే ఎవరైనా ఆడబిడ్డలు మీరంతా ఉన్నారు ఇక్కడ, భర్త చనిపోతే ఆటోమేటిక్గా భార్యకు పింఛనిచ్చే విధానానికి శ్రీకారం చుట్టాను. వీటన్నింటి వల్ల చాలా వరకు వెసులుబాటు వస్తూ ఉంది. 3 నెలలకు ఒకసారి ఇచ్చే పింఛన్లో అదనంగా 9,176 మందికి ఇచ్చాం. ఈ విధంగా మీరు చూస్తే దగ్గర 2 నెలల్లో ఇచ్చే వాళ్ళకి 1,12,22,975 మందికి ఇచ్చాం. అంటే ఇవన్నీ కూడా ఒక 150 కోట్లు, 200 కోట్లు ఎక్కువ అవుతుంది. 200 కోట్లు ఎక్కువైనా పర్వాలేదు. ఏ పేదవాడు ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడకూడదు. ఒక నెల ఎక్కడన్నా బయట పోయినా మళ్ళీ స్వేచ్ఛగా వచ్చి
3వ నెల వరకు తీసుకునే స్వేచ్ఛను అధికారాన్ని మీకు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోని రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఒక నూతన అప్రజాస్వామిక పాలన సాగిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వ్యవస్థలను పూర్తిగా భ్రష్టు పట్టించి ముఖ్యంగా పోలీస్ యంత్రాంగాన్ని అదుపులో పెట్టుకుని ప్రతిపక్ష నేతలను కార్యకర్తలను తప్పుడు కేసులతో వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తున్నారని విమర్శించారు. మేము వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది, రెడ్ బుక్ పాలన ఉంటుందని ఎన్నికలకు ముందే ప్రకటించారు. అదేదో మాటలకే పరిమితం అనుకున్నాం, కానీ ఇప్పుడు దాని పర్యవసానాలు చూస్తున్నామని సజ్జల అన్నారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఇటీవల నమోదు చేసిన కేసు ఈ కోవలకే వస్తుందని ఆయన పేర్కొన్నారు. జైల్లో వేయడం అది సోషల్ మీడియాతో మొదలై నాయకులు అందరినీ తిరుక్కొని పరాకాష్ఠకి ఏదైతే భయపడుతున్నామో అది జరుగుతుంది. సామాన్య ప్రజలు కూడా దానికి పూర్తిగా ఇదే. ఒక్కసారి నీకు వ్యవస్థ దెబ్బతిన్నాక, విశృంఖలత్వం వచ్చాక, ఎవరికి జవాబుదారీతనం లేనప్పుడు ఏం జరుగుతుంది అనేది ఏడాది తర్వాత చూస్తున్నాం. దీనికి ఇలా వీళ్లు చేయడం వల్ల ఏదో సాధిస్తారనుకుంటే అది పొరపాటు. ఒక నెల రోజులో 2 నెలల్లో నాయకులను, కార్యకర్తలను, సోషల్ మీడియా యాక్టివిస్టులను జైల్లో పెట్టచ్చు. కానీ బయటకు వచ్చేసరికి ఎలా తయారవుతున్నారంటే మరింత గట్టిగా తయారై వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మరింత బలపడుతోంది. భయము, బాధ ఏదంటే ఈ విశృంఖలత్వం పెరిగిన తర్వాత రాష్ట్రంలో ఓ సిస్టమ్స్ అలవాటు పడిన వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, అది గాడి తప్పితే ఎట్లుంటుందనే ఫలితాలు మనం బీహార్లోనో ఆటవిక రాజ్యాల్లోనూ చూస్తాము. నిరంకుశత్వం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో చూసాం. ఇప్పుడు మళ్ళీ అది రుచి చూపిస్తున్నారు. మళ్ళీ వెనక్కు తెచ్చుకోవడం కష్టం. చంద్రబాబు నాయుడు గారికి అది తెలిసినట్లేదు. రెండవది, నువ్వు నాటిన విత్తనం ఈరోజు ఏదైతే రేపు దాని ఫలాలు ఎట్లుంటాయనేది కూడా ఆయన ఊహించట్లేదు. భయంకరంగా ఉంటాయి. ఇంత సింపుల్ అనుకోరా. కేసులు పెట్టచ్చు ఎవడి మీదైనా, ఇద్దరు కలిసినా లేదా ఒకరిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నా దాన్ని బేస్ చేసుకుని ఒకటి పట్టుకొచ్చి కాళ్ళు ఎరగొట్టి కన్ఫెషన్ రాయించుకుంటే వరుస పెట్టి 10 మందిని జైల్లో తోయొచ్చు, హెరాస్ చేయొచ్చు. ఏదంటే అది స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాం, ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో, నిన్నటికి నిన్న తెనాలిలో చూసాం. కేసు ఏదైనా తప్పులు చేస్తే కేసు పెట్టచ్చు, తప్పులేదు. రోడ్డు మీద కూర్చోబెట్టి సినిమాల్లో కదా మనం చూసి భయం వేస్తుంటది, ఒళ్ళు గగురు పోస్తుంది. టాకీ డ్రెస్ వేసుకుని బూట్కాలు కళ్ళ మీద పెట్టి లాఠీలతో బాతున్నారంటే మళ్ళీ లాఠీ మార్చి లాఠీ. అసలు ఎక్కడున్నాం మనం? ఇదంతా దేని ఫలితం అంటే ఏడాది క్రితం వచ్చిన వీళ్ళ రెడ్ బుక్ పాలన ఫలితం. నిన్న చూశాను, అసలు ఎక్కడున్నామో కూడా అర్థం కాలే. ఈ జిల్లాలో కావలిలో ఎక్కడో ఏదో స్టేజ్ మీద మొత్తం బట్టలు లేకుండా డాన్స్ చేస్తున్నారు. అసలు దానికి ఎక్కడ ఇంతవరకు ఎప్పుడు ఇట్లా జరగల. ఎక్కడన్నా కొండల్లోనో ప్రైవేట్ గెస్ట్ హౌస్లోనో ఎక్కడైనా జరిగితే ఏమని అనుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. కమిషన్ చర్యను ఖండిస్తూ ఆమె నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కూడా ఆయన. కవిత జూన్ 4వ తేదీన హైదరాబాద్ నగరంలోని ఇందిరా పార్క్ వద్ద నిరసన చేపట్టనున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ కు కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుందని ఆమె తెలిపారు. క్రిస్టియన్ విభాగాన్ని, మైనారిటీ సిక్ విభాగాన్ని కూడా ప్రారంభించి మైనారిటీ సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లానే మన బంజారాల కోసం, ఆదివాసీల కోసం ఎస్టీ విభాగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. మేము గత 13 ఏళ్ల కింద తెలంగాణ జాగృతి నుంచి ఉద్యమించి పోరాటం చేస్తేనే ఇవాళ అసెంబ్లీలో అంబేద్కర్ బొమ్మ అక్కడ నిలబడి ఉన్నది. తెలంగాణ జాగృతికి దళిత బిడ్డలకు చాలా అవినాభావ సంబంధం ఉన్నది. అందుకే సపరేట్గా ఒక ఎస్సీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి దళితులకు ఉండేటటువంటి సమస్యల మీద పోరాటం చేస్తామని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి అనేకమైన అంశాలు మేము పనిచేస్తూ వచ్చినాం, ఇక ముందు కూడా పనిచేస్తాం. మేము పనిచేస్తుంటే ఓర్వలేనటువంటి కొంతమంది మరి చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వారందరి ఆశల్ని అడియాశలు చేస్తూ నేను ఇవాళ ఒక ప్రకటన చేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారికి 2 కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి మీద
కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము. రేవంత్ రెడ్డి గారు ఆనాడే మీరు గన్ను పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోతే మిమ్మల్ని చుక్కలు చూపించినాం. భయపడి తెలంగాణలో తిరగలేక మీరు గన్ను పట్టుకొని ఆనాడు తిరిగిండ్రు. ఇదే బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధనలో వెనుక ఉంటే ఆనాడు ఎండల లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఒకరో ఇద్దరో ముందుకొచ్చి రాజీనామా చేస్తే ఇదే తెలంగాణ జాగృతి గల్లీ గల్లీ తిరిగి నిజామాబాద్లో తెలంగాణ వాదాన్ని నిలబెట్టుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. ఇవాళ అంశాలన్నీ మర్చి బీజేపీ వాళ్ళు తెలంగాణ కోసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా 8 మంది ఎంపీలను గెలిపించిన నీళ్లు మనవి తరలించకపోతుంటే మాట్లాడకుండా ₹1 నిధులు కూడా కేంద్ర బడ్జెట్ నుంచి మాకు ఇవ్వకుండా మీరు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు ఒకవేళ బీసీ బిల్లు మీద మీరు ముందడుగేయకపోయినా గోదావరి జలాలలో మన వాటాను కాపాడకపోయినా మళ్ళీ తెలంగాణ జాగృతి పవర్ ఏందో ఖచ్చితంగా చూపిస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇన్ని రోజులు అనేకమైన అంశాల మీద పోరాటం చేసినటువంటి జాగృతి సంస్థ ఇంకా పెద్ద ఎత్తున విస్తరించుకొని తెలంగాణ ప్రజల దీవెనలతోని ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మేము కొత్త ఆఫీస్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్న సందర్భంగా తెలంగాణ తల్లులందరి దీవెన కూడా మాకు ఉండాలని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ జరుగుతున్న పరిణామాలు కేవలం కుటుంబ నాటకం అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలో కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ పేరుతో ఒక నాటకం నడుస్తోందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ లో ప్రస్తుతం చార్పత్త ఆట సాగుతోందని, ఈ కల్వకుంట్ల సినిమాకు కాంగ్రెస్ పార్టీ ప్రొడక్షన్ బాధ్యతలు చూస్తోందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ ఎప్పటికీ ఒకటి కాలేవని అన్నారు. కవిత అరెస్ట్ కాకుండా ఉండేందుకు తమ పార్టీతో కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేశారు. అయితే అవినీతికి పాల్పడిన ఆ పార్టీతో తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ కలవదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మాత్రమే గతంలోనూ ఇప్పుడు కూడా కలిసి పనిచేశాయని ఆయన పునరుద్ఘాటించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంత పొలిటికల్ డ్రామా అంతా కాంగ్రెస్ పార్టీదే. ఆ కవితక్క విషయం కూడా కాంగ్రెస్ పార్టీదే. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. తీన్ పత్తా చూసారు చాలా మంది, తీన్ పత్తా పత్తల ఇప్పుడు చార్ పత్తా ఆట నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో చార్ పత్తా ఆట నడుస్తుంది. హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు చార్ పత్తా ఆట నడుస్తున్నది. దీనిలో కేసీఆర్ గారు జోకర్ ప్లేస్ లో పెట్టారు. దీంతో ఇప్పుడు ఈ చర్చతోని, ఈ కవితక చర్చను దీంతో తెలంగాణ రాష్ట్ర లాభం జరుగుతుందని చెప్పండి. ఇదో సమస్య అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మీడియాలో డిబేట్ పెట్టి చర్చించే సమస్య అనేది చెప్పండి. ఇంకా 6 గ్యారెంటీల గురించి చర్చ జరగాలని లెటర్లు చిట్ చాట్ల పేరుతోని ఇదేం పద్ధతి? వాళ్ళ బీఆర్ఎస్ పార్టీని మీరు గతంలో మీరు అబ్జర్వ్ చేయండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు చాలా మంది బీజేపీకి టచ్ లోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కేసీఆర్ గారు చేస్తున్న టక్కని మీటింగ్ పెట్టి మనం బీజేపీతో కలుస్తున్నామే, నాకు కేంద్ర మంత్రి ఇస్తున్నా చెప్పుకున్నా లేదా? ఒక గదే జిమ్మికులు ఇవన్నీ కూడా. బీఆర్ఎస్ బీజేపీ కలవడం అనేది అసలు బీఆర్ఎస్ మేము పట్టించుకుంటామన్నా? అది ఫామ్ హౌస్ పార్టీ, కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ. కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది. కానీ మేము దరిదాపులో రానియాలి, మేము వాళ్ళని దరిదాపులో రానియాలి బీఆర్ఎస్ పార్టీని. ఈ అవినీతి పార్టీకి అవినీతి వ్యతిరేకం. మేము అవినీతి మచ్చలే కూడా దేశాన్ని పాలిస్తున్నాం. 15 రాష్ట్రాలు 16 రాష్ట్రాలు అవినీతి మచ్చలేని ప్రభుత్వాలను కొనసాగిస్తున్నాం. మేము దాని వ్యతిరేకం. మేము కుటుంబ పాలనకు వ్యతిరేకం. మేము ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా మేము చేసుకుంటాం? కాబట్టి ఈ చార్ పత్తా ఆట గురించి చర్చించాల్సిన అవసరం లేదు. మళ్ళీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, గౌరవ మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి 6 గ్యారెంటీల గురించి చర్చ జరపండి. ఇది కాంగ్రెస్ ప్రొడక్షన్. దీనికంతా కూడా దీని ప్రొడ్యూసర్ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రొడ్యూసర్, దీనికి డైరెక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీదే. ప్రొడక్షన్ మాత్రం కల్వకుంట్ల ఆర్ట్స్ ప్రొడక్షన్. సెన్సార్ అది ఇక్కడ స్టేట్ చూస్తున్నారు. సెన్సార్ మార్క్ వస్తే కడిగేస్తాం. అందుకే కడిగేయమంటున్నాను నేను. అందుకే బంజారీ చార్ పత్తా దీంతో ప్రజలకు ఏం లాభం దీంతో అంటున్నాను నేను. అసలే కలుపుకోం. అరే అవినీతి పార్టీ, అది కుటుంబ పార్టీ, ఏ విధంగా కలుపుకుంటాం? ఆ చర్చనే లేదు. మీరు ఒకటే ఆలోచించండి. మేము కలుపుకుంటే ఎప్పుడో కలుపుకుంటాం. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి. ఎన్నికల్లో పోటీ చేసిర్రు, అధికారం కూడా పంచుకున్నారు. మేము ఎప్పుడన్నా పంచుకున్నామా? బీఆర్ఎస్ ను దగ్గరీసే ప్రసక్తి లేదు. మళ్ళీ చెప్తున్నా, అవినీతి కుటుంబ పార్టీలకు ఎప్పుడు మేము దూరం. పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భారత నారీ శక్తి కీలక పాత్ర పోషించిందని, చర్య ద్వారా ఉగ్రవాదులు తమని వినాశనాన్ని తామే కొని తెచ్చుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఆపరేషన్ లో పలువురు మహిళా అధికారులు పాల్గొని ఉగ్రవాదుల ఆచూకీని గల్లంతు చేశారని ఆయన ప్రశంసించారు. రాణి అహల్యాబాయి హెల్కర్ 300వ జయంతి సందర్భంగా భోపాల్లో నిర్వహించిన మహిళా సశక్తీకరణ్ మహా సమ్మేళనంలో ప్రధాని పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధు ద్వారా ఉగ్రవాదులే కాకుండా వారిని పోషించే వారు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని భారత్ ప్రపంచానికి స్పష్టం చేసిందని ప్రధాని పేర్కొన్నారు. भाइयों बहनों, आज लोकमाता देवी अहिल्याबाई होलकर जी की 300वीं जन्म जयंती है. 140 करोड़ भारतीयों के लिए ये अवसर प्रेरणा का है. राष्ट्र निर्माण के लिए हो रहे भगीरथ प्रयासों में अपना योगदान देने का है. देवी अहिल्याबाई कहती थी कि शासन का सही अर्थ जनता की सेवा करना और उनके जीवन में सुधार लाना होता है. आज का कार्यक्रम उनकी इस सोच को आगे बढ़ाता है. आज इंदौर मेट्रो की शुरुआत हुई है. दतिया और सतना भी अब हवाई सेवा से जुड़ गए हैं. ये सभी प्रोजेक्ट मध्य प्रदेश में सुविधाएं बढ़ाएंगे, विकास को गति देंगे और रोजगार के अनेक नए अवसर बनाएंगे. मैं आज इस पवित्र दिवस पर विकास के इन सारे कामों के लिए आप सबको, पूरे मध्य प्रदेश को बहुत बहुत बधाई देता हूं. साथियों, लोक माता देवी अहिल्याबाई होलकर, ये नाम सुनते ही मन में श्रद्धा का भाव उमड़ पड़ता है. అక్కినేని ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. గతేడాది నాగార్జున పెద్ద కుమారుడు నాగార్జున శోభిత వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన చిన్న కొడుకు అఖిల్ కూడా పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రముఖ బిజినెస్ మ్యాన్ జుల్ఫీ లౌడ్ కుమార్తె జైనబ్ తో గతేడాది నవంబర్ 26న అఖిల్ నిశ్చితార్థం జరిగింది. జూన్ 6న అఖిల్ జైనబ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. దీంతో తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని నాగార్జున ఆహ్వానించారు. భార్య అమల వెంకులతో కలిసి జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో నాగార్జున ఆయన్ను కలిశారు. సినీ పరిశ్రమలో తాజాగా నెలకొన్న పరిణామాలపై సీనియర్ నటుడు నిర్మాత ఆర్ నారాయణమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు. పర్సెంటేజీల విషయంలో ఈ మధ్య వివాదం నెలకొంది. హరహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్దం. పర్సెంటేజీ ఖరారైతే నాలాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుందని ఆయన అన్నారు. రకరకాలు మారుతున్నప్పుడు ఈ తప్పకుండా తేలుతాం. ముందు పర్సెంట్ సిస్టమ్ పెట్టాలి, రెంట్ సిస్టమ్ ఉండకూడదు, లీజ్ సిస్టమ్ ఎత్తేయాలి అనే దాని ముందు వీళ్ళు తీసుకురండి అని మేము విజ్ఞప్తి చేస్తే మా గురువు దాసనాడు దాన్ని యాక్సెప్ట్ చేశారు, ముందు తీసుకుని వెళ్ళారు. కానీ ఫలప్రదం కాల, ఇంప్లిమెంట్ కాల. లాటర్ ఆఫ్ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారికి వెళ్ళాం, ఇది ఇష్యూ మీద రైట్ చేశాం, విజ్ఞప్తి చేశాం. టికెట్స్ వేసి పెంచుద్దని చెప్పడం కానీ ఈ ఇష్యూలో కానీ ఆయన కృషి చేశాడు, మరీ ఫలప్రదం కాల. సో దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. సిన్స్ 25 years దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఈస్ గోయింగ్ ఆన్, ద ఇష్యూ ఈస్ గోయింగ్ ఆన్, నాట్ క్లియరింగ్. అది కావాలి. అలాంటిది ఇవాళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుపుకొచ్చే దశలో హరిహరి వీరమ్మలకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏం సంబంధం అండి? ఏమీ సంబంధం లేదు. ఈ రకంగా దాన్ని చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క తోసేసేసి హరిహరి వీరమ్మను ఫోకస్ చేయడం అంటే ఎంత దూరం ఉండేది? అది కరెక్ట్ కాదండి. అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యే నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చెప్తూ పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా, దుర్గేష్ గారు విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు, ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ ఏర్పడ్డ వెంటనే వచ్చి పలకరించవచ్చు కదా, మర్యాద పూర్వక కలవచ్చు కదా అన్నారు. సభాష్, కలవాలి రాజులు, మీరు కలుస్తాం. కానీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం,
పూర్వకాలంలో రాజుల దగ్గరికి ఏదైనా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ధర్మగంట కొడితే లోపలికి వెళ్ళేవారు. దాని బిఫోరే రాజులే ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు, రక్తబండ పెట్టేవారు. ఈ ప్రజలకు ఏ సమస్య రండి చెప్పండి అని అడిగేవాడైనా అక్కడక్కడిగా తీర్పులు చెప్పేవాడు, సాల్వ్ చేసేవాడు, ప్రజలకు మేలు చేసేవాడైనా. ఇదిగో మా ఊరికి చెరువు కావాలి, మా ఊరికి విద్య కావాలి, మా ఊరికి వైద్యం కావాలి, లైక్ దిస్. అలాగా మీ మినిస్టర్లు కూడా అయిన వెంటనే ఇండస్ట్రీని పిలిచి రండి మీకేం సమస్యలు ఉన్నాయి, నేనేం చేయాలి, మేమేం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడేవాళ్ళం అండి. మేము మీ బిడ్డలు అండి, చిల్డ్రన్ ఆఫ్ ది స్టేట్. మేము మీకు ఓట్లు వేసిన వాళ్ళమి, మిమ్మల్ని లెక్కించిన వాళ్ళమి, మీ బిడ్డలు మేము. యూ మస్ట్ బి రెస్పెక్ట్ ది పీపుల్ ద సేమ్ టైం యూ మస్ట్ రెస్పెక్ట్ ది గవర్నమెంట్. ఇట్స్ వైస్ వర్సా. సో మై హంబుల్ రిక్వెస్ట్, దయించి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ పక్కకి పెట్టేయకుండా, పర్సెంటేజ్ సిస్టమ్ అనేది మెయిన్ ఇష్యూ కాబట్టి. ఎందుకంటే ఆల్ మాల్స్ ఇవాళ ఆక్యుపై చేసి 50% దే ఆర్ టేకింగ్. కార్పొరేట్ సెటప్తో కూడుకుని ప్రైవేట్ సంస్థలు ఏమైతే ఉన్నాయో ఆ కార్పొరేట్స్ అందరూ కూడా దే ఆర్ గెటింగ్ 50%. బట్ సింగిల్ థియేటర్కి ఏమైంది? సింగిల్ థియేటర్ అందరూ మనవాళ్ళు ఎక్కినవాళ్ళు, ఓ ఫ్యాషన్తో కట్టుకున్నవాళ్ళు, ఈ తల్లి నమ్ముకున్నవాళ్ళు. సినిమా అంటేనే తల్లి తండ్రి నిర్మాత తీసేవాడు, చూసేవాడు, ప్రేక్షకుడు దేవుడు. ఇద్దరికి మధ్య సందర్గా చూపించే తల్లి సినిమా హాల్ ఓ దేవాలయం. ఆ దేవాలయాలు బాగుండాలి. ఇవాళ ఎన్ని దేవాలయాలు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఉద్దండపురం గ్రామంలో హోంమంత్రి అనిత పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మంత్రి స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. గ్రామంలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ లబ్ధిదారుని ఇంట్లో హోంమంత్రి తానే స్వయంగా టీ తయారు చేసి అందరికీ ఇచ్చారు. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 సంవత్సరాలుగా ఎస్సీ గురుకుల విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా చిన్నచూపు చూపిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల సమస్యలు చెప్పేందుకు ఎస్సీ సంక్షేమ భవనానికి వెళ్తే పోలీసులతో తిప్పించేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల టాయిలెట్లు కడగడం తప్పేమిటంటూ ఎస్సీ గురుకులాల సొసైటీ సెక్రటరీ అలుగు వర్షిణి చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించారు. మీ టాయిలెట్లు మీరే కడుక్కుంటున్నారా అని ప్రశ్నించారు. అలుగు వర్షిణి వ్యాఖ్యలకు దారితీసింది రేవంత్ రెడ్డి ఆదేశాలని ఆరోపించారు. ఎస్సీ వర్గాలపై వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు. బీఆర్ఎస్ తరఫున ప్రజాస్వామ్యంలో ఇలాంటి వైఖరిని సహించబోమని హెచ్చరించారు. మంత్రి, నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా. అయ్యా, మీ టాయిలెట్ మీరే కడుక్కుంటున్నారా? మీ ఇళ్లల్లో మీ టాయిలెట్ మీరే కడుక్కుంటున్నారా? మీ పిల్లలు పోయే బడులల్లో పిల్లలు వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుగుతా ఉన్నారా? మీ మంత్రులు వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుక్కుంటున్నారా? కడుక్కుంటే తప్పేందని మీ అధికారం అంటున్నారు. మరి కడుక్కోవాలి కదా. నేను మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చిన, రేవంత్ రెడ్డి గారు మీరు ఆదేశాలు ఇచ్చినందుకే ఈ అధికారి చాలా నిర్భయంగా ఎస్సీ వర్గాల మీద వివక్ష చూపుతా ఉన్నది. ఎవరి టాయిలెట్లు కడుక్కోవడానికి వ్యతిరేకం కాదు రేవంత్ రెడ్డి గారు. ఈ దేశం పుట్టక ముందు నుంచి, ఈ మానవాళి ఉన్నప్పటి నుంచి పేద వర్గాలు వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుక్కుంటున్నారు. వాళ్ళ టాయిలెట్లే కాదు, సమాజం టాయిలెట్లు అంతా కూడా ఈ దేశంలో వాళ్ళే కడుగుతున్నారు. మీకు తెలియకపోతే తెలుసుకోండి చరిత్ర. ఇలా వాళ్ళు ఎన్ని రోజులు రా బాబు ఈ పని, ఎన్ని రోజులు రా ఈ పారిశుద్ధ కార్మికుల పని చేయాలి, ఎన్ని రోజులు ఈ బాంఛన బతుకు ఉండాలి, ఇప్పుడన్నా మాకు మరి విముక్తి రాదా అని చెప్పి ఆనాడు మరి గురుకులాలు పెడితే ఆ గురుకులాలను కేసీఆర్ గారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1000 గురుకులాలుగా మార్చి ఈ పేద వర్గాలు, ఎర్ర బస్సు ఎక్కలేని కుటుంబాలు ఎయిర్ బస్ ఎక్కాలి, ఏరోప్లేన్ ఎక్కాలి, విదేశాలకు పోవాలి, ఇంగ్లీషు చదువుకోవాలి. ఉన్నోళ్ళ పిల్లలే కాదు, పేదోళ్ళ పిల్లలు కూడా కంప్యూటర్ ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, కలెక్టర్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, ఐఏఎస్లు కావాలి, సినిమా యాక్టర్లు కావాలి అని చెప్పి వీళ్ళ కోసం ప్రత్యేకమైన పాఠశాలలు 1000 దాకా పెంచితే, వీళ్ళందరికీ సన్నబియ్యంతో అన్నం పెడితే, వీళ్ళందరినీ ప్రపంచ స్థాయిలో తీసుకుపోతే ఇలా కన్నుకొట్టి వివక్షతోని ఒకవైపేమో మీరే అందరికన్నా పెద్ద మాదిగా నేనే అంటారు, అందరికన్నా పెద్ద మాల నేనే అంటారు, నాకన్నా పెద్ద మాదిగా ఎవరు లేరంటారు, దళితుల ఇళ్లలో పండుకున్నా అని చెప్పి యాక్షన్ చేస్తారు, నా ఎంబడి జెండాలు పట్టుకొని తిరిగిందంత దళితులే అంటారు. మళ్ళా ఇంకోవైపు నోటితో నవ్వి నొసటితో వెక్కరించినట్టుగా మీరు ఇలా మీ అధికారితోని ఇలా మీరు నిర్భయంగా నిస్సిగ్గుగా చాలా అవమానకరమైన స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా, మీ టాయిలెట్ మీరు కడుక్కున్నారా? ఇవాళ
హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై బాధితులు సంచలన విషయాలు బయటపెట్టారు. ఫైర్ సిబ్బంది, అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కుటుంబ సభ్యులను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 6:12 ఫోన్ చేసిన 6:45 వచ్చి 8 గంటల వరకు ఎలాంటి సహాయ చర్యలు చేపట్టలేదన్నారు. ఫైర్ ఇంజన్లలో నీళ్లే లేవని, పైపుల్లో రంధ్రాలు ఉన్నట్లు తెలిపారు. అంబులెన్స్ లో ఆక్సిజన్ మాస్కులు కూడా లేవని ఆరోపించారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఎఫ్ఐఆర్ వెంటనే చికిత్స చేస్తామన్నారు. 3 చనిపోయారని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాలనే విజ్ఞప్తిని అంబులెన్స్ సిబ్బంది పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తమను సంప్రదించలేదని, తమ వద్ద ఆధారాలనే ఉన్నాయని చెప్పారు. హైకోర్టు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. बट मैं एक चीज़ बताना चाह रही हूँ, जैसे 6:45 को एक फायर इंजन आता है, एक एम्बुलेंस आता है, उनके पास कोई इक्विपमेंट नहीं रहते हैं, ना ही वो कोई सर्विसेबल पोजीशन में थे. They don't have mask, they don't have proper water in the tanks. अगर पानी है तो प्रेशर नहीं आ रहा है पानी का. Either the pressure was low or there was a leakage in the pipe. Also the fire personnel was unable to join the pipes further. There were no torch lights and the equipments to break the door. Not a single fire personnel was ready to go inside the premises. Likewise was the condition of ambulance had arrived at the scene. Civilians, including my son Nitish and my other relatives, brought the first victim at the time of 8 o'clock. There were no oxygen mask in the ambulance, so also few of the drivers were not in a stable condition. Other ambulances were also either lacking oxygen or mask. Further, victims were brought out from the premises by the civilians. Fire services personnel were busy requesting us for the torch lights and other equipments to go inside the premises. Not even a single person is ready to go inside the house to help the persons. The fire services did not administer even a basic CPR to the victims. So I don't know how these are all falsehood and this negligences happened in like a city like Hyderabad. Because now I have lost all my family members. I am the alone, so that I am the alone survivor. I don't know what to say. I just want justice and from the Honorable High Court. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు. కాట్రేడికొండ మండలం చెయ్యేరులో పింఛన్ల పంపిణీ. ధనిక రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువ పింఛన్లు ఇస్తున్నామన్న సీఎం. ప్రతి నెల 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామని వెల్లడి. చంద్రబాబు ప్రభుత్వంపై సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శ. వైసీపీ నేతలను తప్పుడు కేసులతో వేధిస్తున్నారని ఆక్షేపణ. పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆవేదన. ఇందిరా పార్క్ వద్ద నిరసనకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిలుపు. మాజీ సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు. నిరసన తెలుపుతూ ఎమ్మెల్సీ కవిత పిలుపు. జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు సన్నాహాలు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం. కవిత వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్. కవిత వ్యవహారం ఓ ఫ్యామిలీ డ్రామా అన్న బండి సంజయ్ విమర్శ. బీఆర్ఎస్ లో కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ నడుస్తోందనే దేవా. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసే పనిచేస్తున్నాయనే ఆరోపణ. ఆపరేషన్ సింధు ద్వారా ఉగ్రవాదులతో పాటు వారు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారన్న నరేంద్ర మోదీ. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధు. ఉగ్రవాదులను పోషించే వారికి భారీ మూల్యం తప్పదని ప్రధాని హెచ్చరిక. రాణి అహలాబాయి 300వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం. అఖిల్ వివాహం సీఎం రేవంత్ కు ఆహ్వానం. ఉదయం సీఎం నివాసానికి వెళ్లిన నాగార్జున అమల దంపతులు. తన కుమారుడి పెళ్లికి రావాల్సిందిగా సీఎం రేవంత్ కు నాగార్జున ఆహ్వానం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A9 TV.